హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పే వచ్చి 55,390 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఇప్పుడు చూసుకుంటే మాత్రం నా టార్గెట్ మాత్రం కంప్లీట్గా నా టార్గెట్ ఈ లెవెల్ దగ్గర అయితే ఒక టార్గెట్ అయితే ఉంది ప్రజెంట్. రేపు కానీ ఎల్లుండి కానీ 2 డేస్లో మనకి టార్గెట్ రేపే 90% టార్గెట్ అచీవ్ అయి ఉంటుంది. ఒకవేళ రేపు కొద్ది వాలటిలిటీగా ఉంటే మాత్రం ఈరోజు రాంగ్ బయింగ్ అయితే వెళ్ళటం జరిగింది మార్కెట్ లాస్ట్ మూమెంట్లో. ఆ రాంగ్ బయింగ్ని క్యాప్చర్ చేసుకోవడానికి కొద్ది టైం తీసుకుంటే మాత్రం రేపు ఎల్లుండి మన టార్గెట్ అయితే పూర్తవడం జరుగుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇయర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. 56,000 ఇయర్ 56,000 నుంచి 55,000 నుంచి 56,000 మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. అయితే ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మనకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, మీకు రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. ఎప్పుడైతే ఈ సపోర్ట్ లెవెల్ నుంచి మనకి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందో మీకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా అడ్వాన్స్ లెవెల్స్లో చెప్పడం జరిగింది. మన టార్గెట్ ఈ లెవెల్ వరకు రెసిస్టెన్స్ లెవెల్ వరకు నా టార్గెట్ అయితే చెప్పడం జరిగింది. ఈరోజు నా టార్గెట్ ఒక 1 టార్గెట్ అయితే కంప్లీట్ అవ్వడం కూడా జరిగిందన్నమాట. అయితే ఇక్కడ నుంచి నా టార్గెట్ కంప్లీట్గా మార్కెట్ మన బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే ఆల్ టైమ్ హైని అడ్వాన్స్ లెవెల్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి అడ్వాన్స్ లెవెల్స్లో వాల్యూమ్స్ జనరేట్ చేసుకుంది, అదే లెవెల్ బేస్ చేసుకున్నాం. రానున్న నెక్స్ట్ మంత్లో మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని చూడటానికి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఒక బయింగ్ మూమెంట్, ఒక మంచి బయింగ్ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అవుతూనే వెళ్ళిపోతుంటుంది. దానికి ఏదైనా మనకి క్యాప్చర్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ లేకుండా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనబడుతుంది అనమాట. అదేవిధంగా మనకి రేపు నా టార్గెట్ 56,000 దగ్గర అయితే నా టార్గెట్ అయితే రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే నేనైతే రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మన టార్గెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే వాల్యూమ్ ప్రకారం బ్రేక్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ప్రాపర్గా నా టార్గెట్ 56,500 లెవెల్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 57,000 సెకండ్ టార్గెట్, 57 కూడా మనకి ప్రాపర్గా వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 60,000 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకి రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా బ్రేక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ బ్రేక్ మాత్రం ఒక వాల్యూమ్తో మనకి డెఫినెట్గా తీయాల్సిన అవసరం కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ ఉందన్నమాట. ఓకేనా. సో అది రాంగ్ బయింగ్లో కావచ్చు, లేకపోతే వితౌట్ వాల్యూమ్తో కావచ్చు. ఎందుకంటే రాంగ్ బయింగ్ వితౌట్ వాల్యూమ్తో వెళ్తే మళ్ళీ కరెక్షన్ వైపు మార్కెట్ రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా మనకి వాల్యూమ్తోనే ప్రాపర్గానే మార్కెట్ వెళ్తే మాత్రం మనకి ఆల్ టైమ్ హైని 60,000 62,000 వరకు మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. రానున్న నెక్స్ట్ మంత్లో డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని మనం చూస్తామన్నమాట. అయితే రేపు ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. రేపు ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం 55,000 దగ్గర ఒక చిన్న రెసిస్టెంట్ లెవెల్ దిగింది. ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలి. గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, గ్యాప్ డౌన్ ద్వారా కావచ్చు, ఫ్లాట్గా ఓపెన్ కావచ్చు. 55,500 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం ఇమీడియట్గా 56,000 దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఒకవేళ 56,000 ఇయర్ మనకి గ్యాప్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే ఒకవేళ 56,000 దగ్గర ఇయర్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మాత్రం కొద్దిగా నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను అనమాట. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర ఒకవేళ మార్నింగ్ సెషన్లో వెళ్తే మాత్రం ఓకేనా ఫ్లాట్గా ఓపెన్ అయితే పెట్టడం వచ్చేది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబుల్ లేదు. ఏదైనా న్యూస్ బేసిక్ మీద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అలా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. సో చూడండి, మనకి మన రెసిస్టెంట్ లెవెల్ ఇంటర్డే బేసిక్గా ఎంతో ఈజీ వర్కౌట్ ఉందో చూడండి ఫ్రెండ్స్. జస్ట్ మినిట్. సో చూడండి ఫ్రెండ్స్, మన లెవెల్ చూడండి, మనకి రెసిస్టెంట్ లెవెల్ ఇది బ్రేక్ అయ్యి కూడా మనకి కరెక్షన్ వచ్చి మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ సింగిల్ మూమెంట్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంత వర్కౌట్ అయింది, 100% వర్కౌట్ అయింది అనమాట. సో చాలామంది ఏంటంటే కొద్దిగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. కొంతమంది కొద్దిగా ఇంచుమించు 10 పాయింట్లు 20 పాయింట్లు డౌన్ సైడ్కి అప్ సైడ్కి వెళ్తుంటుంది మనకి అలా కాకుండా ఇంచు కూడా జస్ట్ 5 పాయింట్స్ 0.5 పాయింట్స్ కూడా డిఫరెన్స్ లేకుండా మార్కెట్లో మనకి సపోర్ట్ లెవెల్కి ఇంచుమించు అన్నీ కూడా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. 100% వర్కౌట్ అయింది. మనకి లెవెల్స్ వర్కౌట్ అయ్యి మార్కెట్ మన సపోర్ట్ తీసుకుని మన రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసింది. మరి సపోర్ట్ తీసుకుని సింగిల్ మూమెంట్లో అప్సైడ్ మూమెంట్ ఉంది. ఇదే అప్సైడ్ మూమెంట్ కంటిన్యూలో మనం డైరెక్ట్గా మన టార్గెట్ కూడా అచీవ్ అయ్యే కోసం రేపు మార్నింగ్ మనకు కనబడుతుంది.
ఓకేనా. ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే పెట్టడం బయట చేద్దాం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే చెప్పాను ఫ్రెండ్స్, ఆ రకంగా ప్లాన్ చేసుకుందాం అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నాకు బ్యాంక్ నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఈ రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనకి క్లోజింగ్ బిల్ వచ్చి 24,049 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ మనకి సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. ఈ లెవెల్ మల్టిపుల్ టైం టెస్ట్ చేసి ఉంది సపోర్ట్ లెవెల్, కానీ ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. ఈ లెవెల్ దగ్గర అలాగని చెప్పి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక వాల్యూమ్ కూడా జనరేట్ అవ్వలేదు. అంటే నేను ఆల్రెడీ మీకు ముందుగా ఒక ఇంటిమేషన్ చేయడం, బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ స్ట్రాంగ్ అవుతాను ట్రై చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో ఆ స్ట్రాంగ్నెస్ గురించి తప్పన పడుతుంది, ఇంకా కొద్దిగా వాల్యూమ్ జనరేట్ అవ్వాలి ఇక్కడ నిఫ్టీలో. ఒకవేళ వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక స్ట్రాంగ్నెస్ క్రియేట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ స్ట్రాంగ్ వాల్యూమ్తో కూడా పర్ఫామ్ చేసే అవకాశం మనకి రాను రోజులు కనబడుతుంది. కానీ ఇంకా కొద్ది వాల్యూమ్ జనరేట్ అవ్వాలి. ఇంకా నాకు తెలిసింది మాత్రం ఇంకా కొద్ది వాల్యూమ్ జనరేట్ అయితే డెఫినెట్గా దాన్ని బట్టి నేను మనకి నిఫ్టీ యొక్క మనకి వాల్యూమ్ని డిసైడ్ చేసుకుని ఎంతవరకు మార్కెట్ ఇంకా అప్సైడ్ మూమెంట్ వెళ్తా లేదా అక్కడి నుంచి ఒక డిసైడ్మెంట్ అయితే నేను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే మనకి నిఫ్టీ కూడా మనకి అప్సైడ్ మూమెంట్ చూసుకుంటే మాత్రం ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే 24,150 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది నిఫ్టీకి. సో ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 24,300 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే నిఫ్టీకి, సో సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే 23,000 మనకి 24,000 రౌండ్ ఫిగర్ 24,000 దగ్గర చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 23,900 దగ్గర మాత్రం ఫుల్ ఫ్రిడ్జ్కి సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఎక్కడ వరకు పాసిబిలిటీ ఉంది, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నియర్ 24,100 నుంచి నియర్ 24,150 వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. సో అలా విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఎంతవరకు ఓపెన్ అయితే 24,000 మనకి 23,900 దగ్గర ఫుల్ ఫ్రిడ్జ్కి సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఆ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను కాల్ ఆప్షన్కి నేను ఒకసారి ట్రై చేస్తాను. ఓకేనా. చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటాను, 30 నుంచి 40% స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో అక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ని వాచ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఒకవేళ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే నిఫ్టీ మనకి వ్యూ మనం చూసుకుంటే ఓవరాల్గా మన వ్యూకి అయితే మాత్రం ఈ వీక్లో నా వ్యూ అవుతుంది. అంటే 2 డేస్లో ఈ వీక్లో మనకి ఒకరోజు మనకి బక్రీద్ కాబట్టి బక్రీద్ సెలవు తీసేస్తే మాత్రం ఇంకా 4 డేస్ మనకు ఉంటుంది. మనకి 4 డేస్లో మనకి ఇంకా 3 డేస్ ఉంటుంది. ఒకరోజు తీసేస్తే 3 డేస్ ఉంటుంది. ఈ 3 డేస్లో నా టార్గెట్ మాత్రం కంప్లీట్గా 24,300 వరకు అయితే 24,300 నుంచి 24,400 వరకు నా టార్గెట్ అయితే కంప్లీట్గా పెట్టుకోవడం జరుగుతుంది ఒక అప్సైడ్ మూమెంట్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.